బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో కాంగ్రెస్ నాయకులు కవ్వింపు చర్యలకు దిగారు. కోడిగుడ్లతో దాడికి యత్నించారు. దీంతో పోలీసులతో వాగ్వివాదానికి దిగారు బండి సంజయ్. తమ సమక్షంలోనే దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు బండి సంజయ్. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు గ్రామాల్లో తిరగలేరని వార్నింగ్ ఇచ్చారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మనం చూస్తున్నాం వరుసగా బండి సంజయ్ యాత్రలపై దాడులు జరుగుతున్నాయి. సో ఎలా చూడాలి దీన్ని? ఏదైతే కూడా బండి సంజయ్ చేపట్టినటువంటి ప్రజాహిత యాత్ర మాత్రం తీవ్ర ఉద్రిక్తలకైతే దారితీస్తుందని చెప్పొచ్చు. ఇందులో ప్రధానంగా గత 2-3 రోజుల నుంచి కూడా చూసుకుంటే మాత్రం కొత్త సంఘటనలు మనం గమనించవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా మారిపోయింది. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేపట్టినటువంటి ప్రజాహిత యాత్రలో కూడా కార్నర్స్ మీటింగ్, అదేవిధంగా మీడియాతో మాట్లాడుతున్నటువంటి క్రమంలో కూడా ఏదో అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి వారిని వ్యతిరేకించే వారికి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. విమర్శించే వారికి కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలనే టార్గెట్ చేసుకొని వ్యాఖ్యలు చేశారంటూ వారిపై బండి సంజయ్ పై కూడా ప్రతి విమర్శగా కౌంటర్ అయితే ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కూడా అది కాస్త చిలికి గాలివానగా మారిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా గత 2 రోజుల నుంచి కూడా చేపట్టినటువంటి బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రను కూడా కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవాలని చెప్పి భావిస్తుంది. ఇందులో భాగంగా నిన్న సిద్దిపేట, అదేవిధంగా కరీంనగర్ ప్రాంతాల్లో కూడా బండి సంజయ్ చేపట్టిన యాత్రపై కూడా కోడిగుడ్లతో దాడులు చేయడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కూడా ఇటు బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు, అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల మధ్య ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో కూడా ఏదైనా సంఘటన జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా అయితే మోహరించి అక్కడ జరిగేటువంటి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి స్థాయిలోగా అక్కడైతే భారీగా అయితే మోహరించారు. అదేవిధంగా అక్కడికి వెళ్ళేటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన వెళ్లకుండా పూర్తి స్థాయిలో అడ్డుకున్నారు. ఈ క్రమంలో కూడా ఉద్రిక్త నడుముల మధ్య మాత్రం ఈ రోజైతే ప్రజాహిత యాత్ర అవుతుంది. ఇందులో ఇక్కడ హుస్నాబాద్ పరిధిలో ఉన్నటువంటి భీమదేవరపల్లి వంగర గ్రామంలో ప్రజాహిత యాత్ర అవుతుంది. అందులో ప్రధానంగా ఉదయం కొత్తకొండలో వీరభద్ర స్వామిని దర్శించుకోవడం, ఆ తర్వాతకి మీడియాతో మాట్లాడుతూ ఏదో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక సవాలుగా విసిరాలని చెప్పొచ్చు. ఇప్పుడు జరిగేటువంటి ఎంపీ ఎలక్షన్స్ లో మాత్రం నేను ఓడిపోతే మాత్రం రాజకీయ సన్యాసం తీసుకోవడం అని చెప్పి బండి సంజయ్ వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మాత్రం రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధమా అంటూ ఒక సవాల్ విసిరిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ దీన్ని సీరియస్ గా తీసుకోవడం, ఆ తర్వాతకి ఏదైతే ఉందో కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ అదేవిధంగా ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు అని చెప్పి ఒక ఎద్దేవా చేయడం, ఆ తర్వాత బీజేపీ పార్టీ దీన్ని సీరియస్ గా తీసుకోవడం, ఆ తర్వాత ఏదైతే పొన్నం ప్రభాకర్ పై చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దీన్ని సీరియస్ గా తీసుకోవడం నేపథ్యంలో కూడా ఈ యొక్క ప్రజా హిత యాత్రపై కూడా దాడులకి అయితే పాల్పడుతున్నాయి. ఇందులో క్రమంలో కూడా వంగర గ్రామంలో కూడా పివి నరసింహారావు విగ్రహాన్ని అయితే సందర్శించడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఉద్దేశించి మాట్లాడిన నేపథ్యంలో కూడా తిరిగి యాత్ర జరుగుతున్న క్రమంలో కూడా కోడిగుడ్లతో దాడి అయితే పాల్పడని చెప్పొచ్చు. దీనిపై కూడా బండి సంజయ్ తీవ్రంగా వ్యాఖ్యానించడం, ఆ తర్వాత అసహనానికి గురయ్యాడు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీసులపై కూడా ఫైర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా గత 2-3 రోజుల నుంచి కూడా యాత్ర జరుగుతున్న క్రమంలో కూడా దాడులు పాల్పడుతున్నారు అని విషయం తెలిసినా కూడా పోలీసులు దీనిపై పట్టించుకోకపోవడం, ఆ తర్వాతకి వారే దగ్గర నుండి ప్రోత్సహిస్తున్నారా అనే దానిపై కూడా పోలీసులపై విమర్శలు అయితే గుప్పించాడు. ఆ తర్వాత ఉన్నటువంటి పోలీసు కూడా వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోండి, మాకున్నటువంటి మా కార్యకర్తలే చూసుకుంటా, మాకు రక్షణగా మేమే ఉంటా అని చెప్పి పోలీసులను కూడా విమర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మాత్రం అక్కడ కాన్వాయ్ పై కూడా కోడిగుడ్లతో దాడి చేస్తారు. కొంచెం త్రుటిలో తప్పిపోవడం, ఆ తర్వాత అక్కడ బండి సంజయ్ ఉన్నటువంటి
శ్రేణి ఉన్నటువంటి వాహన శ్రేణిపై కూడా పడినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి యాత్ర కూడా భారీగా అయితే పోలీసులు చేరుకోవడం, అప్పుడు అక్కడ నుంచి కూడా కొద్ది దూరం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసుల పహార మధ్య మాత్రం అది ఒక ప్రజాహిత యాత్ర అయితే కొనసాగుతుంది. ఈ క్రమంలో కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా ఇక్కడికైతే పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పవచ్చు. శ్రీకాంత్, అంటే మనం చూస్తున్నాం ఈ సిచ్యువేషన్స్, కాంగ్రెస్ కవ్వింపు చర్యలకు దిగుతుందని అనుకోవచ్చా? అలాగే ప్రతిపక్ష పార్టీలు యాత్రలను అధికార పార్టీ అడ్డుకుంటోందని అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే కూడా ప్రజాహిత యాత్ర నేపథ్యంలో కూడా ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుంది. అదేవిధంగా పెద్ద సంఖ్యలో కూడా తరలి వస్తున్నారని బీజేపీ పార్టీ అయితే భావిస్తుంది. అందులో ప్రధానంగా కరీంనగర్ సంబంధించినటువంటి ప్రారంభమైనటువంటి ప్రజాహిత యాత్ర అన్ని ప్రాంతాల్లో కొనసాగుతుంది కాబట్టి ఇటువంటి ప్రజలకు అనూహ్య స్పందన, అదేవిధంగా ఎంపీ కూడా ఇలాంటి స్పందన వస్తున్నటువంటి క్రమంలో కూడా కావాలనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పి బీజేపీ పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా ఓవైపు కవ్వింపు చర్యలు పాడుతున్నారని చెప్పి వీరైతే మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే కూడా గత 2-3 రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి యొక్క పరిణామాలు మనం గమనించవచ్చు. ఎందుకంటే బండి సంజయ్ నే టార్గెట్ గా చేస్తూ వీరిపై కూడా దాడులు చేయడం, అదేవిధంగా అక్కడికి వెళ్లేటువంటి శ్రేణులను అడ్డుకోవడం, ఆ తర్వాత పోలీసులు కూడా రక్షణగా ఉండాల్సిన పోలీసులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకుపోవడం, ఏదైతే ఉందో కూడా ఇటు కోడిగుడ్లు టమాటాలు విసిరినటువంటి వ్యక్తులు కూడా ఇప్పటివరకు ఎవరిని కూడా గుర్తించకపోవడం, తీసుకుంటే మాత్రం కావాలనే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పాలి. ఓకే శ్రీకాంత్, అలాగే బీజేపీ తలుచుకుంటే కాంగ్రెస్ నేతలను గ్రామాల్లో తిరగనివ్వమన్న బండి సంజయ్ కామెంట్స్ ని ఎలా చూడాలి? ఖచ్చితంగా చూడవచ్చు. ఎందుకంటే కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి నేతలు మాత్రం ప్రజాహిత యాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. అదేవిధంగా వివిధ గ్రామ స్థాయిలో కూడా ఇక్కడ వీరవులు ఉన్నారు. కాబట్టి ఏదైతే ఉన్నా కూడా రాజకీయ పబ్బం గడుపుకునేందుకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మాపై దాడులు పాల్పడుతున్నారు. ఏదైనటువంటి చేస్తున్నటువంటి ఈ క్రమంలో కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన శ్రేణులు తలుచుకుంటే మాత్రం ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారే, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం ఎవరు బయట తిరగలు, అవసరమైతే దాడులకు ప్రతి దాడులు చేస్తామని చెప్పి ఓవైపు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఓకే శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కొంతమంది అధికారులు చేస్తున్నారు, ఒక కానిస్టేబుల్ ఎన్నో చచ్చిపోతున్నారు. వాడు కానిస్టేబుల్ అవసరం, మీరు వెళ్ళిపోండి, సెక్యూరిటీ అవసరం లేదు మాకు. ఈ స్టైల్ కోసం వచ్చి సెక్యూరిటీ మాకేందుకు సార్? లేడీస్ వాటర్ సార్ అన్న, లేడీస్ మీద వాటర్ అన్న, లోపల లేడీస్ మీద వాటర్ ఇద్దరే